హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో మీకు మగ్గం వర్క్తో ఒక సింపుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ వేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది అనమాట. అంటే వర్క్ వస్తుంది, డిజైన్ కుట్టడం వస్తుంది. అందుకే నేను ఇలాంటి వర్క్ అయితే డిజైన్ అయితే చూపిస్తున్నాను. నేను చూపిస్తున్నట్టుగా ఇలా అయితే ఫస్ట్ డిజైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత దారం వచ్చి సిల్క్ దారం తీసుకోండి. 2 రీల్స్ సేమ్ కలర్ తీసుకోండి. అలాగే నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్ తీసుకోవాలి. క్లాత్ వచ్చి మీ ఇంట్లో దొరికే జాకెట్ పీస్ ఏదైనా పర్వాలేదు, లేకపోతే వైట్ పాప్లన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, వీటిల్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి నేను లాంగ్ అండ్ షార్ట్ వేస్తున్నాను. లాంగ్ అండ్ షార్ట్ ఆల్రెడీ మీ అందరికీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో నేను వివరంగా క్లియర్గా చెప్తాను. చూసి మళ్ళీ ఒకసారి నేర్చుకోండి. ఓకేనా, అలాగే మన వీడియోస్ అందరూ తప్పకుండా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. లేకపోతే ఒక్కొక్కసారి బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రాకపోదు. అంటే ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదనమాట. ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రావాలి. ఒక సిస్టర్ అడిగారు, నోటిఫికేషన్ రావట్లేదు మీ వీడియోస్ వచ్చినప్పుడు అని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, ఒకవేళ రాని వాళ్ళు అలా చేసుకున్నా రాలేదనుకుంటే నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి నేను ఏ వీడియోని కొత్తది పెడితే ఒకసారి చూసి నేర్చుకోండి. ఓకేనా, తప్పకుండా ఇంట్లోనే కూర్చొని మీరైతే వర్క్ నేర్చుకునేటట్టు నేనైతే నేర్పిస్తాను. మీరు కూడా అంతే ఇంట్రెస్ట్గా, అంతే శ్రద్ధగా మీరు కూడా అలాగే నేర్చుకోండి. ఓకేనా, ఏం లేదు, మనకి ఎక్కువ మనీ కూడా ఏమి ఖర్చు పెట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఒక నీడిల్ కొనుక్కొని ఒక రింగ్ కొనుక్కుంటే సరిపోతుంది. క్లాత్ మన ఇంట్లోనే దొరుకుతుంది. థ్రెడ్స్ కూడా మనకు మిషన్ దారాలు ఉంటాయి కదా, వాటితో కొంచెం ఉన్నా పర్వాలేదు, వాటితో కూడా మనం వర్క్ అయితే నేర్చుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఫుల్ కొత్త రీలే కొనుక్కోవాలి, అన్ని కొత్తవే అవసరం లేదు. ఒక రింగ్ కొనుక్కోండి, ఒక నీడిల్ కొనుక్కోండి, మీకు మొత్తం వర్క్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్రెడ్తో ఎక్కువ వర్క్స్ ఉంటాయి. తర్వాత పూసలు, స్టోన్ లైను, బీడ్స్ అవి తర్వాత అనమాట. ముందు థ్రెడ్ వర్క్ అనేది బాగా రావాలి కదా. ఓకే, తప్పకుండా అందరూ నేర్చుకుంటే మీకే యూజ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మీరు కుట్టుకోవచ్చు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కుట్టించి మనీ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా, తప్పకుండా అందరూ నేర్చుకోండి. నేను చూపిస్తున్నట్టు లాంగ్ అండ్ షార్ట్ అంటే ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైన్, మళ్ళీ థ్రెడ్ పైకి వెళ్ళి ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైన్, మళ్ళీ థ్రెడ్ వెనక్కి వచ్చి ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైన్. లాంగ్ అండ్ షార్ట్ అంటే ఇంతే ఉంటుంది. చివరి వేసుకునేది చిన్న గొలుసు వేసుకోవాలన్నమాట. చిన్న గొలుసు వేసుకుంటే వెనక్కి వస్తే మనకి బాగా వస్తుంది. ఫస్ట్లో అయితే హోల్స్ ఎక్కువ పడతాయి, మీరు కుడుతూ ఉన్న కొలది బాగా వస్తుంది. ఫస్ట్ ఏ కుట్టు అయినా సరే మీకు కరెక్ట్గా అంటే డిజైన్ అనేది అందంగా కనిపించదు. థ్రెడ్ లూజ్ అవటం, టైట్గా లాగేయటం అలా వస్తుంది. మీరు కుడుతూ ఉంటే బాగా అదే వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే 2 కలర్స్ తీసుకోవాలి. మధ్యలో ఇప్పుడు నేను చూపించాను చూసారా, ఇలా మధ్యలో ఒక కలర్ వేసేసి ఇంకో కలర్ దాని చుట్టూ పైన ఇంకొక సర్కిల్ ఉంది కదా, దాంట్లో అయితే ఇంకో కలర్ అయితే వేసుకోవాలన్నమాట. లాస్ట్లో నాట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ లీఫ్కి వేరే కలర్ తీసుకోండి. అంటే మీ ఇంట్లో వేరే కలర్స్ ఉంటే తీసుకోండి, లేకపోతే సేమ్ కలర్ అయినా వేసేసుకోవచ్చు. నేను సిల్క్ దారంతో వేస్తున్నాను, మీకు ప్రాక్టీస్ అవుతుంది కదా. ఈ స్టెమ్కి వచ్చి గొలుసు కుట్టు వేస్తున్నాను. ఒకే సింగిల్ లైన్ వేస్తే మనకి గొలుసు కుట్టు అనేది కనిపించదు కదా. దీనికి మళ్ళీ మనకి క్రాస్గా వేసుకోవాలి. కట్ వర్క్ అంటాం కదా, ఫస్ట్లో నేను నేర్పించాను. మనం ఫస్ట్లో చిన్న డిజైన్స్ నేర్పించాను, అవి ఎక్కడ వేసుకోవాలి ఏంటి అంటున్నారు. ఇలా డిజైన్స్ గీసుకున్నప్పుడు ఓన్లీ గొలుసు కుట్టు, బీట్సే కాకుండా అలాంటి వర్క్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకొని మనం కుట్టుకోవచ్చు అనమాట. ఇలా క్రాస్గా ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి వేసాను, మళ్ళీ ఇంకొకసారి వేస్తాను. అప్పుడు ఏంటంటే మనకి ఆ స్టెమ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్తో క్రాస్గా వేసామనుకో ఎక్కువ టైం పడుతుంది కదా. ఇలా అనుకో ఎక్కువ టైం అనేది పట్టదనమాట. ఇక్కడ వచ్చి ఒక లైన్ కింద వేస్తే మనకి ఆ ఫ్లవర్ అనేది అంత బాగా కనిపించదు కదా. ఇలా వేసామనుకో మనకి బాగా కనిపిస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ఆ మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి గొలుసు వేసుకొని కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఒక పెటల్ వచ్చి ఇలా వస్తుంది. మనకి ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా ఏమన్నా కొంచెం ఉంటే అది ఒకసారి 2 సార్లు గొలుసు కుట్టు వెనక్కి ముందుకు వేస్తే లాంగ్ అండ్ షార్ట్ కవర్ అయిపోతుంది అనమాట. ఇక దేనికి నాట్ అయితే వేసేసుకోవాలి. దీనికి కూడా వేస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. గొలుసు కుట్టు కొంచెం పెద్దది వేసినా పర్వాలేదు, చిన్న గొలుసులో వేసుకోవాలని అది ఏమీ లేదు. కొంచెం పెద్ద గొలుసులు కూడా వేసుకోవచ్చు అనమాట.
కొంచెం స్పీడ్ కుట్టడం రావాలి. గొలుసు కుట్టు అనేది మీరు ఎంత స్పీడ్గా కుడితే అంత బాగా వస్తుంది. అంటే గొలుసు కుట్టు స్పీడ్ కుడితే వస్తుందని కాదు, ఏంటంటే మీకు స్పీడ్ కుట్టడం వచ్చిందనుకో కత్మా వర్క్స్ కూడా స్పీడ్ ఎక్కువ కుడతారు. మనకు ఒక బ్లౌజ్ వచ్చి ఒక 10 డేస్ పట్టేది మనం స్పీడ్గా కుట్టామనుకో 3 డేస్కే కుట్టేయచ్చు అనమాట. గొలుసు కుట్టు ఎంత ఫాస్ట్గా, ఎంత నీట్గా, ఎంత బాగా వస్తుందో బాగా చూసుకోండి. మీరు గొలుసు కుట్టు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత అన్ని వర్క్స్ మీకు అంత స్పీడ్గా వస్తాయి అన్నమాట. మగ్గం వర్క్లో గొలుసు కుట్టే మెయిన్. అంటే గొలుసు కుట్టుతోనే మనకు వర్క్స్ అన్నీ ఉంటాయి. అది మీకు చిన్న గొలుసు వేసినా పెద్ద గొలుసు వేసినా ఎక్కడ క్లాత్ హోల్స్ రాకూడదు, అలాగే దారం పోగులు రాకూడదు. గొలుసు కుట్టు అనేది వెనక్కి లాగుతున్నాము అన్నది ఉండకూడదు. అంటే ఒక్కొక్కళ్ళు గొలుసు ఏంటంటే వెనక్కి లాగుతున్నట్టు వేస్తారు. ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు వెనక్కి లాగుతున్నట్టు వేస్తారు, తర్వాత కూడా ఇంకా అదే వచ్చేస్తుంది, వెనక్కి లాగినట్టు వేసినట్టే వస్తుంది. అలా కాదు, గొలుసు కుట్టేస్తే కరెక్ట్గా నీట్గా కనిపించాలి, మనకి గొలుసు అనేది బాగా కనిపించాలి. ఓకేనా, అదొకటి చూసుకోండి. లీఫ్ వేసినప్పుడు కూడా మనం ఎంతవైతే డిజైన్ గీసామో, ఏ షేప్లో గీసామో అదే షేప్లో లీఫ్ అయితే వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మనం గీసింది ఒక షేపు, అక్కడ కుట్టేది ఒక షేప్ అనేది ఉండకూడదు. ఏదైతే లైన్ గీసామో ఆ లైన్లోనే ఉండాలి. ఓకే, ఆ లైన్ క్రాస్ అవ్వకూడదు, అలాగే పైకి కిందకి రాకూడదు. ఏముంది, ఒక 2 లైన్లు లాంగ్ షార్ట్ 2 గొలుసులు పైకి వేసేసామనుకో ఆ షేప్ అనేది మారిపోతుంది కదా. ఓకే, అదొకటి చూసుకోండి. చుట్టూ గొలుసు కుట్టి చేసి కవర్ చేసేదండి, హోల్స్ పడింది కొంచెం ఏమన్నా ఒక్క రవ్వ అటు ఇటు అయితే తప్ప మొత్తం అంతా లీఫ్ అంతా గొలుసు కుట్టితో కవర్ చేయాలంటే కవర్ చేయలేము కదా. ఏదైతే డిజైన్ గీసామో దాన్ని బట్టి మీరు వర్క్ అయితే చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఇలా గొలుసు కుట్టు వేసినప్పుడు కూడా గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఆ చివర కొన కూడా సూదిగా అంటే నీట్గా ఆ షేప్ అనేది రావాలన్నమాట. అప్పుడు మీకు లీఫ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది, ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. డిజైన్ అయితే నచ్చింది కదా, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.